శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా సూర్యగమనము, సూర్యమానము, ఆ విశేషాలు చెప్పుకునేటువంటి సందర్భంలో ఉన్నామండి. సూర్యుని రథమునకు ఉన్న ఇరుసొక్కటి మేరు శిఖరమును అంటి ఉండును, అనగా ఉత్తర ధ్రువంపై దాకా ఉండును. మరి ఒకటి దక్షిణ ధ్రువము దిగువ దాకా ఉండును. సూర్యుని రథమునకు ఉన్న ఇరుసండి, భూమికి ఉన్న ఇరుసు అని కూడా చెప్పుకున్నాం మనం, మేరుదండము అని కూడా అనుకున్నాము. అట్లాగే సూర్యుని రథమునకు ఇరుసు ఒకటి ఉంటుంది. ఉత్తర ధ్రువము పైదాకా ఉంటుందట, దక్షిణ ధ్రువము కింద దాకా ఉంటుందట. ఈ సూర్య రథచక్రము తిరుగుట భూమి కేంద్రముగా జరుగుచుండును. భూమి కేంద్రంగా జరుగుతుందటండి. ఈ తిరుగునట్టి చక్రము యొక్క పరిధి మానసోత్తర పర్వతము దాకా ఉండును. ఈ ఇరుసులు రెండింటిపై ఈ చక్రము ధ్రువములయందు బిగింపబడి ఉండును. భూ పరిభ్రమణముచే ఉత్తర దక్షిణ ధ్రువములయందు గాలి సుడిగుండములు ఏర్పడును. వానినే త్రాళ్లుగా ఏర్పరచి ఆ త్రాళ్లచే ఇరుసులు ధ్రువములకు బిగింపబడి ఉండును. ఆ రథము కాడె 36 లక్షల యోజనముల విస్తృతి కలిగి ఉండును. అది సూర్యకిరణముల చివర భూమికి బిగింపబడి ఉండును. గుర్రముల మెడపై కాడ బిగించినట్లు అమర్చి ఉండును. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, సూర్యుని కిరణములందు 7 రంగులున్నవి. విబ్జిఆర్ మనకి తెలుసు. ఆ సూర్యకిరణాన్ని ఒక పట్టిక గుండా పంపిస్తే 7 రంగులుగా అది మనకి విడిపోయి కనిపిస్తుంది. అందువల్ల ఏముంటుంది, సూర్యకిరణములు యందు 7 రంగులు ఉంటాయటండి. ఇది సైన్స్. వానిని సూర్యుని 7 గుర్రములుగా చెప్పుదురు. సప్తాస్వర ధమారూఢం అంటారు కదండి. 7 గుర్రాలు ఆయన రథానికి ఉన్నాయంటే అర్థం అది. ఆయన కిరణంలో గనుక మనం చూస్తే 7 రంగులు ఉన్నాయి. మరియు జీవరాశుల చైతన్యము రూపమున సూర్యరశ్మి దిగివచ్చుచుండగా అందలి వెలుగు తెలివిగా పనిచేయును, వేడిమి ప్రాణశక్తిగా పనిచేయును. 7 గుర్రములను దేహ నిర్మాణమునందు పంచభూతములు మనస్సు బుద్ధిగా పనిచేయును, మరియు పంచేంద్రియములు మనస్సు బుద్ధిగా పనిచేయును. ఇంకను దేహమందలి సప్తధాతువుల నిర్మాణమునకు పనిచేయును. శ్వాసను పుట్టించి కంఠధ్వని రూపమున సప్తస్వరములను పుట్టించును. 7 అనేటువంటి అంకె అదిగో ఈ 7 మన దేహంలో ఉన్న 7కి ఎట్లా సరిపోతుంది చెప్తూ ఉన్నారండి. శ్వాసను పుట్టించి కంఠధ్వని రూపమున సప్తస్వరములు సరిగమ పదని ఉన్నాయి కదండి, వాటిని పుట్టిస్తుంది. ఇన్నిటినీ పనిచేయించు దేవతలకు కేంద్రములుగా వెన్నెముక లోపల షట్చక్రములు సహస్రారము అనబడు 7 దారపు ముడులుగా ఉన్నవి. వీనిచే సప్తతంతువులు ఏర్పడి జీవుడు యజ్ఞ పశువుగా వెన్నెముక అనబడు యూపస్తంభమునకు బంధింపబడును. ఇట్లు 7 విధములుగా పనిచేయు గమనములే 7 ఛందస్సులు అనబడును. ఇంకా చెప్తున్నారండి, ఈ సూర్యుని రథమునకు గాయత్రి మొదలగు 7 ఛందస్సులను గుర్రములై పనిచేయుచున్నవి. ఆయన రథానికి గాయత్రి మొదలగు ఛందస్సులు గుర్రములై పనిచేస్తున్నారట. అవన్నీ 7 అండి. ఏమిటండి అవి? గాయత్రి, ఉష్ణిక్, త్రిష్ణుప్, అనుష్టుప్, జగతి, పంక్తి, బృహతి. ఈ 7 ఛందస్సులను వరుసగా చర్మము, రోమములు, మాంసము, కండరములు, ఎముకలు, చమురు, ప్రాణములు అనువానిని ప్రవర్తింపచేయును. ఇవి కాక హృదయమున ప్రణవము అనబడు ఛందస్సు ఉన్నది. అది కేంద్రమై దేహమును జీవునితో బంధించుచున్నది. దాని నుండి హంసమంత్రము అను 2 రెక్కల శక్తి వెలువడి శ్వాసను నడిపించుచున్నది. సూర్యునకు ముందు భాగమున అరుణుడు రథము నడుపుచుండును. అరుణుడు అంటే ఎవరండి? అరుణుడు అనగా ఎర్ర రంగు. అది సూర్యోదయమునకు ముందు కనిపించును. ఇంకను వాలకిల్యులనబడు ఋషులు సూర్యునకు ముందు నడుచుచు సౌరసూక్తములతో స్తోత్రములు చేయుచుందురు. వాలకిల్యులటండి. ఎవరండి ఈ వాలకిల్యులు? చూద్దామండి. వీళ్ళట
సూర్యునికి ముందు నడుస్తూ సౌర సూక్తంతో స్తోత్రాలు చేస్తూ ఉంటారట. వీరు అంగుష్టమాత్ర శరీరులు. అట్టివాదు 60,000 మంది ఉన్నారు. 60,000 మంది ఉన్నారటండి ఈ వాలకిల్యులు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, అహోరాత్రములను విభజించునట్టి సూర్యకిరణ విభాగములే ఈ వాలకిల్యులు. అంటే 1 డే అండి, 24 అవర్స్. ఈ 24 అవర్స్ని మీరు డివైడ్ చేయండి 60గా. 24 అవర్స్ బై 60 వేస్తే మీకు ఒక గడియ వస్తుంది. గడియ అంటారు దాన్ని. ఇదొక విభాగం, అంటే ఒక డేని విభజించేటువంటి ఒక పద్ధతి. కనుక ఏమవుతుంది, ఇప్పుడు అహోరాత్రమునందు 60 గడియలున్నవి. ఒక్కొక్క గడియను 1000 విభాగములు చేయగా, మళ్ళీ ఈ 60 డివిజన్స్ చేశాక 60 విభాగాలు చేసాం. ఈ 60 మళ్ళీ ఒక్కొక్కదాన్ని 1000 విభాగాలు చేయండి. అప్పుడు 60 × 1000 ఏమైనాయి? 60,000. అంటే కాలము యొక్క విభాగములు అంతేనండి. ఒక్కొక్క గడియను 1000 విభాగములు చేయగా వాలకిల్యులు ఏర్పడుదురు. వీరు స్తుతించుచున్నారనగా కాలమును గానము వలె విభజించుచున్నారని అర్థము. చూడండి ఎంత చక్కగా మాస్టారు ఎక్కడికక్కడ విసిదపరుస్తూ ఉన్నారు. ఇంకను గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, నాగములు, అప్సరసలు, పతంగములు అనబడువారు 12 జాతుల వారున్నారు. వారందరూ నెలకొక్క జాతి చప్పున సూర్యుని సేవించుచున్నారు. వీరు రాసుల యందలి గుణభేదములు. మాస్టర్ చెప్తూ ఉన్నారండి. ఎవరండి వీళ్ళందరూ? కిన్నెరులు అంటున్నారు, గంధర్వులు అంటున్నారు, కింపురుషులు అంటున్నారు, నాగములు అంటున్నారు. వీళ్ళటండి రాసుల యందలి గుణభేదములు. వీరి ప్రభావముననే సూర్యుడు ఒక్కొక్క రాశిలో చరించుచుండగా నరులు, చతుష్పాత్తులు, పక్షులు, చేపలు, పాములు, క్రిమికీటకాదులు మున్నగు జీవరాశులు పుట్టుట జరుగుతున్నది. ఒక్కొక్క రాశి ప్రభావమున ఒక్కొక్క జాతి జీవరాశులు పుట్టుచున్నవి. ఈ భూమండలము పరిమాణము 9,51,00,000 యోజనములు. అందు సూర్యుడు ఒక్కొక్క క్షణమునకు 2,050 యోజనముల చొప్పున ప్రయాణము చేయుచు ఒక అహోరాత్రమున ఒకమారు భూమిని చుట్టివచ్చును. ఇట్లు వివరించి చెప్పగా పరీక్షిత్తు సుఖయోగిని ఇట్లని ప్రశ్నించెను. చూడండి చక్కగా భూమి మీద ఉన్నవేంటి, ఆ తర్వాత వర్షములేంటి, జంబూద్వీపము, భరతవర్షము, వాటి వివరాలేంటి, ఎక్కడెక్కడ ఎలా ఉంటున్నారు జీవరాశులు, ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారండి. మునీంద్ర, మేరువునకు ధ్రువునకు సూర్యుడు ప్రదక్షిణముగా తిరుగుచుండునని చెప్పితివి. మరలా రాశి చక్రమున తిరుగుచుండునని కూడా చెప్పితివి. ఇది ఎట్లు సాధ్యమగును? పరీక్షిత్తు మహారాజు సుఖయోగిని అడుగుతూ ఉన్నాడండి. ఈ ప్రశ్న ముందు మనకు అర్థం అవ్వాలి. దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఉత్తర ధ్రువము ఉత్తర దిక్కున ఉన్నది. అంతే కదండి, భూమికి ఉత్తర ధ్రువం ఎట్టుంది? ఉత్తరం వైపు ఉంటుంది. రాశి చక్రం ఎక్కడుంది? రాశి చక్రము భూమధ్యరేఖ మీదుగా ఉన్నది. ఉత్తర ధ్రువమునకు ప్రదక్షిణము చేయుటయు రాశి చక్రమున తిరుగుటయు ఒకే మారు ఎట్లు సాగునని సందేహము. ఉత్తర ధ్రువానికి ప్రదక్షిణం చేయటము, అట్లాగే రాశి చక్రమున తిరగటము, సూర్యుడండి, ఇది ఒకే మారు ఎట్లా సాధ్యమవుతుంది అని పరీక్షిత్తు గారి సందేహము అంటున్నారు మాస్టారు. ఇట్లు ప్రశ్నించిన పరీక్షిత్తుతో సుఖయోగి ప్రత్యుత్తరము పలుకుటకై మనస్సున నారాయణుని స్మరించి ఇట్లని వివరించెను. అంటే ఏంటండి, పరీక్షిత్తుకి సమాధానం చెప్పడానికి మనస్సున నారాయణుని స్మరించటం ఎందుకు? దానికి మాస్టర్ చెప్తున్నారండి, ప్రకృతి యందలి శాస్త్ర సందేహములు బోధపడవలెనన్నచో తెలివి చాలదు, హరిభక్తి కూడా ఉండవలెను అని సూచించుచున్నాడు అంటున్నారు మాస్టర్. హరిభక్తి కూడా ఉండాలి. సరే చెప్తూ ఉన్నారండి సుఖయోగి. రాజా, కుమ్మరివాని సారెను త్రిప్పినచో తిరుగును. కుమ్మరివాడి చక్రం ఉంటుంది కండి, ఆ చక్రం ఉదాహరణ ఇస్తున్నారు మనకి. ఆ చక్రం తిప్పితే తిరుగుతుంది, బాగానే ఉంది. ఆ చక్రముపై కొన్ని చీమలు బారులు తీర్చి నడుచుచున్నవనుకొనుము. ఆ చక్రం పైన కొన్ని చీమలు ఉన్నాయండి, అవి బారులు తీరినాయి, వాటి ఇదిలో అవి నడుస్తూ ఉన్నాయి, వాటి పద్ధతిలో.
అవి నడుస్తున్నాయి. అయితే బారులు తీర్చి నడుచుతున్నాయి. అప్పుడు చక్రమును త్రిప్పినచో చక్రము గమనము వేరుగను చీమల గమనము వేరుగను ఉండును కదా. చక్రం తిప్పాము, ఆ చీమలు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయో మరి వెళ్తున్నాయి. అయితే చక్రాన్ని తిప్పితే చక్రం గమనం వేరుగా ఉంటుంది, చీమల గమనం వేరుగా ఉంటుంది. అట్లే నక్షత్రములతో రాసులతో కూడిన కాలచక్రము తిరుగుచున్నది. దానికి కేంద్రము ఈ భూమి ధ్రువముల నడుమనున్న ఇరుసు. ఇట్లు తిరుగుచున్న రాశి చక్రము మార్గముననే సూర్యాది గ్రహములు వేరుగా తిరుగుచున్నవి. ఈ గ్రహములకు చక్రగతి వేరుగను తమ గమనము వేరుగను ఉన్నవి. అంటే రాశిచక్రము తిరుగుచుండగా దాని వెంట గ్రహములు వేరుగా తిరుగుచున్నవి. రాశిచక్రం తిరుగుతూ ఉన్నదండి, అయితే దాని వెంట గ్రహాలు వేరుగా తిరుగుచున్నాయి. ఎట్లా అయితే కుమ్మరివాని చక్రం మీద చక్రం ఒక రకంగా, దాని మీద ఉన్న చీమల బారులు ఒక రకంగా తిరుగుచున్నాయో అట్లా అండి. సూర్యుడే ఈ సృష్టికి మొదటివాడు కనుక నారాయణుని రూపము. అతడు లోకముల యోగక్షేమముల కొరకే తన తత్వమును 3 వేదములుగా వ్యక్తము చేయుచున్నాడు. చూడండి, సూర్యుడట తన తత్వాన్ని 3 వేదాలుగా వ్యక్తం చేస్తున్నట్టండి. ఏమిటండి అవి? మాస్టర్ చెప్తూ ఉన్నారు. సూర్యునకు త్రయీమయుడు అని పేరు. ఏం పేరుందండి సూర్యుడికి? త్రయీమయుడు. అతని నుండియే జీవులు, ప్రాణము, దేహము అను 3ను పుట్టుచున్నవి. మరియు శ్వాస, కంఠధ్వని, మనస్సు పుట్టుచున్నవి. అందు శ్వాసరూపమైన ప్రాణము సామవేదమనబడును. శ్వాసరూపమైన ప్రాణం ఉంటుందే, గాలి పీలుస్తుంటాం, వదులుతుంటాం. ఇదిగో ఈ శ్వాసరూపమైనటువంటి ప్రాణము సామవేదమనబడును. కంఠధ్వని ఋగ్వేదము, మనస్సు యజుర్వేదము. అది ఏ సంభాషణలకు అర్థము కల్పించును, దినచర్యను కర్మలను కూడా కల్పించును. కనుక యజుర్వేదమని చెప్పబడినది. మరియు సూర్యుని నుండియే ద్రవ్యమయము, శక్తిమయము, ప్రజ్ఞామయము అగు సృష్టి పుట్టుచున్నది. ఇవియే వరుసగా భూలోకము, భువర్లోకము, స్వర్లోకము అనబడును. చూడండి, సూర్యుడి నుండి సృష్టి పుడుతోంది 3 రకాలుగా. ఏంటది? ద్రవ్యమయము అంటున్నారు. ఈ ద్రవ్యమయమునే భూలోకం అంటారయ్యా అని చెప్తున్నారు మాస్టారు. ఆ తర్వాత శక్తిమయము అంటున్నారు, దీన్ని భువర్లోకము అంటారు. ఆ తర్వాత ప్రజ్ఞామయము. ఈ 3 సూర్యుడి నుండి పుట్టేటువంటి సృష్టి అండి. ఆ ప్రజ్ఞామయమును ఏమంటున్నారు? స్వర్లోకము. కనుక ద్రవ్యమయము, శక్తిమయము, ప్రజ్ఞామయము = భూలోకము, భువర్లోకము, స్వర్లోకము. వీని నుండియే వరుసగా దేహము, ప్రాణము, జ్ఞానము కలుగుచున్నవి. ఆ సూర్యగమనము నుండియే భూత భవిష్యత్ వర్తమానములనబడు 3 కాలములు గమనింపబడుచున్నవి. ఈ విధముగా సూర్యుడు వేదత్రయాత్మకుడు. సూర్యుడు ఇప్పుడే ఎలా మనకి అర్థమవుతూ ఉన్నాడండి? వేదత్రయాత్మకుడు. ఈ సూర్యుడే కర్మసిద్ధిని కోరి దేవతలను, ఋషులను గణములుగా ఏర్పరచెను. తాను ఈ సృష్టి అను వేదమును విప్పార చేసెను. అందు అంతర్యామి అయి తాను వేదాంతము అనబడి విద్యగా ఇమిడి ఉన్నాడు. వేదాంతము అంటే ఏంటండి? వేదాంతం అనే విద్యగా ఇమిడి ఉన్నట్ట. వేదాంతం అంటే వేదము యొక్క చివరి వాక్కులు లేక వేద సారము. అది ఏ అంతర్యామి స్మరణ అనబడు మోక్ష విద్య. అదండి. ఈ దేవతలను, ఋషులను దేహవ్యూహముగా తెలివిగా పనిచేయుచుండుటచే వారి ఉపదేశమున జీవులు వేదాంతములను నేర్చి అంతర్యామిని గురించి తర్కించుచున్నారు. అట్టి తన విశ్వరూపమును 12 విధములుగా విభజించి సూర్యుడు మాసములను ఏర్పరచెను. 2 మాసములకు ఒక్కొక్క ఋతువుగా కల్పించెను. ఇంకను అనేక కాల విశేషములను పుట్టించెను. ఈ కాలములను అనుసరించియే వృత్తులు, ఆహార విహారాదులు, నిద్ర, మెలకువ, జననము, మరణము మున్నగునవి ఏర్పడినవి. ఇట్టి పరమపురుషుని మహిమను దర్శించి స్మరించుచున్నవారే మహాత్ములు. వారు తమ తమ వర్ణాశ్రమాచారములను అనుసరించి
వేదమందలి విధానము ప్రకారము సత్కర్మలు ఆచరించుచున్నారు. భక్తియోగము అభ్యసించి ఈ కర్మలను వాని ఫలితములను అతని యందు సమర్పించుచున్నారు. దానివలన క్షేమముగా ఉన్నారు. అట్టి సూర్యరూపుడైన నారాయణుడు ఈ వెలుగుల చక్రమున వర్తించుచున్నాడు. మిగిలిన గ్రహగోళాదులను అన్నిటినీ తన వెలుగులతోనే వెలిగించుచున్నాడు. జీవులను కూడా తన వెలుగులతోనే పుట్టించి మేల్కొల్పుచున్నాడు. అతడు 12 రాసుల యందు తిరిగి వచ్చు కాలమే 1 సంవత్సరము. 12 రాసుల యందు తిరిగి వస్తాడు కదండి సూర్యుడు. అదే సంవత్సరం అంటే అదే 12 రాసుల యందు తిరిగి రావటానికి పట్టేటువంటి కాలము. అతని గమన విశేషముల వలన జీవులు కాలమును విభజించుకొనుచున్నారు. అయనములు, ఋతువులు, మాసములు, పక్షములు, తిథులు మున్నగు విభాగములు ఏర్పరచుకొని తమ తమ పనులను నిర్ణయించుకొనుచున్నారు. ఈ చక్రమందు 6వ భాగమున సూర్యుడు సంచరించు కాలపరిమితినే ఋతువు అందురు. 6వ భాగం అండి ఈ చక్రం ఉంది కదా. ఈ సైకిల్లో 1/6 ఋతువు. రాశి చక్రమునందు సగమైన 6 రాసుల సంచారమును అయనము అందురు. సంవత్సర గమనమునందు సూర్యుడు ఉత్తరాయణమున మెల్లగా పోవుచున్నట్లును, దక్షిణాయనమున వేగముగా పోవుచున్నట్లును, విషువముల యందు సమాన వేగములతో పోవుచున్నట్లును కనిపించును. ఉత్తరాయణమున పగలెక్కువ కనుక సూర్యుడి వేగము తగ్గినట్లు ఉండును. దక్షిణాయనమున పగలు చిన్నది కనుక వేగముగా ప్రొద్దుగుంకినట్లు ఉండును అని మనకి ఆ తర్వాత సంవత్సరము 5 విధాలుగా ఏర్పడుతున్నాయి అని చెప్తూ ఉన్నారండి. ఆ 5 విధాలు ఏమిటి, ఆ విశేషాలు అందిస్తూ ఉన్నారు. అవి రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.